థర్డ్ డే ఆఫ్ ద ట్రిప్. నైట్ మంచి ఫంక్షన్ జరుగుండే. సెకండ్ కూడా ఏదో టైం పాస్ కోసం 3 వీడియోలు తీసిన అంతే. ఓహో, మనం 5 రోజుల తర్వాత మంచి చాలా పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. అది కార్వార్ గోవా రూట్. ఇది ఆ హోటల్ మల్లికార్జున ఉడిపి హోటల్. 19 కిలోమీటర్స్ అంటే 25 మినిట్స్ తర్వాత వచ్చేసిన ప్లేస్కి, వాటర్ ఫాల్ ప్లేస్కి. బైక్ పార్కింగ్ 20, కార్ 50, రిక్షా 30. సో ఇట్లా పోవాలంట. కనిపించింది, వాటర్ ఫాల్ కనిపించింది. ఇట్స్ నైస్ వన్, కూలెస్ట్. చూపిస్తా. సో ఎలిఫెంట్ లుకింగ్ లైక్ ఏ వారం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే వాటర్ చాలా క్లీన్ ఉంది. వాటర్ లోపల అడిగి ఈత కొట్టగలుగుతుంది ఇప్పుడు. ఎవరో వచ్చారు, జనాలు వచ్చారు వాటర్ ఫాల్ చూడడానికి. అది వాటర్ ఫాల్. మొత్తం వాటర్ ఫాల్ మొత్తం క్లీన్ ఉంది. అసలు నీళ్ళు మొత్తం చాలా క్లీన్ ఉన్నాయి. అమేజింగ్ వాటర్. ఓ పెద్ద ఎక్స్పీరియన్స్ వాటర్. అయ్యా చేపలు కూడా ఉన్నాయి. చేపలు, ఫిషెస్. అవి మనకి పెడిక్యూర్ చేస్తాయి తెలుసా, పెడిక్యూర్ అట్లున్నాయి ఆ చేపలు అన్నీ. అసలు నీళ్ళలో దూకేయాల్సింది ఏదో. వాటర్ ఫాల్ బ్యూటిఫుల్ ఉంది. పైన అయితే ఫ్లవర్ బి మంచిగా ఉంది. చెట్టు ఒకటి ఇంతకుముందు ఒక ఫ్లవర్ కింద పడ్డది. వాటర్ ఫాల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇప్పుడు నీళ్ళల్లో దిగాలి మనం. నీళ్ళల్లో దిగుతాం. నీళ్ళల్లో ఇప్పుడు వాటర్ ఫాల్ లోపలికి వెళ్ళాలి. జంప్ చేస్తా, జంప్. వాటర్ ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు రిటర్న్ టు ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. కానీ మ్యాప్ ఏమో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. చూడాలి మరి ఎట్లా మ్యాప్ అయితే హ్యాండిల్ చేయాలి మనం. చూసి ఇప్పుడు స్టార్ట్ అయింది. మచ్చా ఘాట్ రోడ్డు వంపులు ఉంది. ఇదో నేను వీడియో తోటి ఆపేయడం బెటర్. ఫారెస్ట్ రోడ్డు. ఇదే వాటర్ ఫాల్ని నేత్రావళి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారంట. బైక్ ఏమో 50 రూపీస్, మనిషికి ఏమో 100 రూపీస్. నేత్రావళి వాటర్ ఫాల్స్ 4 కిలోమీటర్స్, మణిపాల్ వాటర్ ఫాల్స్ 5 కిలోమీటర్స్. 100 రూపీస్. ఇక్కడ బిల్ మొత్తం ఉంది. ఇక్కడ 250. 3 किलोमीटर गाड़ी से बोर्ड है, साइन बोर्ड है। हाँ कोई पूछेगा ये टिकट को? నేత్రావల్ వాటర్ ఫాల్స్ 1 కిలోమీటర్ ట్రెక్. ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, అది మైనిప్పై వాటర్ ఫాల్స్ 5 కిలోమీటర్ ట్రెక్ ఏమో అన్నాడు. మనం అంత చేయలేం కాబట్టి నేత్రావళి వాటర్ ఫాల్స్ దాకా వెళ్ళొద్దాం. ఓకే, ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి ఇట్లా లోపలికి వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ నుంచి ఎవరు దొడ్డిదారి కనిపెట్టిండు. అది రోడ్డు. ఇట్లా పైనకి ఎక్కామంటే ట్రైన్లోకి వెళ్ళిపోతాం. వెయిట్ సావ్రీ వాటర్ ఫాల్స్ వెళ్ళాలి.
పెద్ద చెట్టు, పెద్ద గుణ. ఇక్కడికి ఇంకో దారి ఉంది వెనకాల ఏదో దారి ఉంది, అదేంటో తెలియదు. నేను అది చెప్తే అయిపోయింది ఆల్రెడీ, దీంతో చెక్ చేయాలి. 150 రూపాయల పార్కింగ్ ఫీజు, మనిషి ఫీజు, మళ్ళీ 1 గంట సేపు ట్రెక్కింగ్. ఇదంతా ఓడుతూ కదా, అడిపోయాక తెలుస్తుంది. చూద్దాం. ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇట్లా బెంచ్ కూడా యాడ్ చేశారు ట్రైల్లో, మంచిది కదా. ఫారెస్ట్ చూడండి, క్రేజీ. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్సైటింగ్ ఉంది, ఎక్సైటింగ్ ఉంది. ఇది వాటర్ ఫాల్. ఇంటికి వెళ్ళాలి మనం వాటర్ ఫాల్ చూడడానికి. దట్స్ ద వాటర్ ఫాల్. ఇక్కడ గుడిసె ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. స్విమ్మింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాసింది. సో ఇందులో నీళ్ళలో దిగకూడదు అనమాట. సో మొత్తానికి వాటర్ ఫాల్స్ వచ్చేసినాం. పెడిక్యూర్ కూడా అవుతుంది. పెడిక్యూర్ న్యాచురల్గా పెడిక్యూర్. చిన్న చిన్న చేపలు ఉన్నాయి, ఆ చేపలు కాళ్ళు వచ్చి కొరుకుతున్నాయి కాళ్ళని వాటర్లో ఉంటే. మంచి ఫీలింగ్ ఉందప్ప, వచ్చేయండి. అచ్చా, సంవత్సరం మొత్తం వాటర్ ఫాల్ ఉంటుంది అంటే ఇక్కడ, ఇయర్ మొత్తం. నాకు ఒక వీడియో తీసిండు దిలీప్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వర్షం వస్తే ఇంత వాటర్ ఉంటుందంట, హెవీ వాటర్, మొత్తం రాయి కూడా నిండుగా పోయింది. ఇక్కడ దాకా వాటర్ వచ్చింది, ఇప్పుడేమో ఇంత ఉంది. సో మచ్ ఆఫ్ డిఫరెన్స్. అన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, పూరా ఇన్ఫర్మేషన్. ఇంకా ఇదైతే బ్యాన్ అయిపోయింది ప్రస్తుతానికి. ఇంకొక 1 మంత్ అయితే మేబీ లైఫ్ జాకెట్తో పాటు ఓపెన్ అవ్వచ్చు అంట. ఇది సంవత్సరం మొత్తం పూరా సాల్ ఇసీ రతా బోల్కే బోల్రా అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఈ అన్న వాళ్ళు చెప్తుర్రు అక్కడ దాకా వెళ్ళి ఫోటోలు తీసుకునేదంట. మిడిల్ దాకా ఫోటోలు వీడియోలు తీసుకునేదంట. అక్కడ నుంచి బ్యాన్ చేసి వాటర్ ఫాల్స్. యాక్చువల్గా నిన్న కోలా బీచ్కి వచ్చినాం, కొబ్బరి చెట్లు అవన్నీ చూపించిన కదా, అక్కడనే పారాగ్లైడింగ్ చేస్తున్నాం అని చెప్పేసి నిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో అందుకోసం నేను మళ్ళీ అదే బీచ్కి మళ్ళీ వచ్చిన. చూద్దాం ఎంత ఉంటుందో. వాడు నిన్న చెప్పినది అయితే 2500. సరే చూద్దాం, ఈరోజు చూద్దాం, ట్రై చేద్దాం పారాగ్లైడింగ్ మళ్ళీ ఒకసారి. బీచ్ స్టాప్ వ్యూ. जाता है, मतलब इतना तो एक्सपीरियंस ही हो गया है ना। हाँ, फील ही हो जाता है हमें। बाकी डायरेक्शन थोड़ा देख लेते हैं हम, मालूम पड़ जाता है विंड का डायरेक्शन क्या है। आपका जो लिफ्ट जनरेट होता है, जो भी हवा इधर से रेज हो रहा है ऊपर। అక్కడ ఒక ఫ్లాగ్ పెట్టిండు సమ్వేర్, యా దేర్ ఇన్ ద మిడిల్, ఎగ్జాక్ట్ ఇన్ ద మిడిల్. అక్కడ ఒక ఫ్లాగ్ ఉంది, దాన్ని తర్వాత ఇక్కడ కింద ఇంకొక ఫ్లాగ్ ఉంది, దీన్ని అండ్ ఈ ఫ్లాగ్ని చెక్ చేసుకొని విండ్ పవర్ అనేది క్యాల్కులేట్ చేస్తారు. క్యాల్కులేట్ చేసి తర్వాత వీళ్ళు పారాగ్లైడింగ్ అనేది చేయిస్తారు. 1 मंथ से हूँ मैं यहाँ पे 1 मंथ से 1 మంత్ నుంచి ఇక్కడనే ఉంటుండంట. యాక్చువల్గా నార్త్ గోవాలో వేరే వాళ్ళ దగ్గర పనిచేసేదంట, ఇక్కడ షిఫ్ట్ అయిపోయిందంట. भैया नाम क्या है, विजय या अजय? अजय नाम तो WAZIR। हाँ, वजीर अजय नाम. ఉన్నాయి వీళ్ళు అల్కానే ఉన్నాయి, కానీ మస్తు పవర్ ఉండాలి దీనికి. సన్సెట్ వస్తుంది, విండ్ పవర్ సరిగ్గా లేదంట. సో మనం
వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు అయితే తెలియదు, సన్సెట్ కూడా వస్తుంది. ఇట్స్ అబౌట్ టు ఫినిష్ ద సన్సెట్. ఏం చేద్దాం? అట్టుడు మారిన ఎరోస్ చేతిలో రాయి ఉంది, ముందర సముద్రం ఉంది. ఒక రాయి వేసి చూస్తాం, పోతుందా? నీళ్ళలో పడ్డది, వాటర్లో పడ్డది. विजय अजय अन्ना पैराग्लाइडिंग का ट्रेनर एंड नाम क्या है भाई? हाँ अजय अन्ना फ्यूचर पायलट फ्यूचर पायलट ठीक से सीखो. తెలుగోళ్ళు, మన తెలుగోళ్ళు. బ్రో మీ పేరు బ్రో? పేరు సిద్ధార్థ్. హేమంత్ అన్న మీరు? సంజు. అండ్ యూ బ్రో? మిడిల్. హాయ్ బ్రో, వంశీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. మంచి వీడియోలు తీశారు నాకు 2. మీకు ఒక హైలైట్ స్టోరీ ఏంటో తెలుసా? హైదరాబాద్ నుంచి 4 మంది I-10లో వచ్చారు బండ్ల. క్రేజీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏడుకోవాలని కూడా నాకు స్టే కూడా లేదు. సో మనల్ని పట్టుకోర్రు. మన తమిళ్ పసంగ సుమ్మా ఇరుక మాటంగా స్టార్ట్ పనిటింగ. నైట్ ఫుల్ చిల్ అవుట్. ఇప్పుడు అరవండి. హైలో ఉన్నారు బ్రోస్ అంతా. 31 డిసెంబర్ అమ్మా, ఈ మాత్రం ఉంటుంది. సే హలో గైస్. హాయ్ బ్రో, మై సబ్ తమిళనాడు వాళ్ళు క్రేజీ ఫెలోస్. తమిళ పసంగ సింగిల్ పసంగ సింగిల్ నైట్ ఇల్లన్న తమిళ పసంగ. ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి కదా ఆయేషి. మామా లాస్ట్ వన్. థాంక్ యూ. సరే ఏ వీడియో రా? కమ్ ఆన్ బ్రో. You drinking? Huh? Yes. Thank you, brother. I asked for weed. Yeah, drink and weed. No cocaine. Oh. Are you high on meds? Not meds. Just yeah, bro.